మిగతా వార్తలు చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారంలో దూకుడు పెంచింది హస్తం పార్టీ. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎవరితోనూ థ్రెట్ లేదని శ్రీధర్ బాబు తెలిపారు. బీజేపీ నేతలు ఆ పార్టీ శ్రేణులంతా ప్రచారం చేసినా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెసే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి ఏమి పనులు చేయలేని పరిస్థితుల్లో 2 సంవత్సరాల నుంచి వారు ముందుకు నడుస్తూ ఉన్నారు. దానికి తోడు 10 సంవత్సరాలు వారి ప్రభుత్వం కేంద్రంలో ఉండి కూడా ఈ రాష్ట్రానికి మేలు చేయలేదు. ఈ వాస్తవ విషయాలను ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈరోజు 8 మంది పార్లమెంటు సభ్యులు ఈరోజు ఈ రాష్ట్రాన్ని నుంచి ఎన్నికైనప్పటికీ రాష్ట్రానికి కావాల్సిన అవసరాలను తీర్చే ప్రయత్నం చేయలేదని స్పష్టంగా ప్రజలకు చెప్పే రీతిలో చెప్పాల్సిన ధర్మం, చెప్పాల్సిన బాధ్యతతో ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం దూకుడు పెంచింది. మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉన్న 8 మంది కౌన్సిలర్ అభ్యర్థుల తరపున నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ ప్రచారంలో పాల్గొన్నారు. ఇస్లాంపూర్లో జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మజీద్ హుస్సేన్ పరోక్షంగా ఎంపీ అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనారిటీలపై విద్వేషపూరిత వ్యాఖ్యలపై స్థానిక నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్. బీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ గా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, కాళేశ్వరం కేసుల్లో బీఆర్ఎస్ నుంచి ముడుపులు తీసుకొని ఏఐసీసీ భవన్లో కడుతున్నారని బండి ఆరోపించారు. ఆయా కేసులకు సంబంధించి ఆధారాలున్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ తాను అసమర్థుడని ఒప్పుకుంటే విచారణ చేపట్టేందుకు సిద్ధమన్నారు బండి సంజయ్. ఎన్నికల ముందు తుపాకు రావడం మాట్లాడింది కదా, నేను రాగానే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తా, అవినీతిపై విచారణ జరుపుతాను, ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు కదా. మరి ఈ కార్ రేస్ ఫార్ములాలు ఎందుకు అరెస్ట్ చేయలే? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? డ్రగ్స్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఫామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? కాళేశ్వరం కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? వీళ్ళు వాళ్ళు ఒకటే, ఏదన్నా కేసు బయటికి తీస్తారు, తీయగానే కేసీఆర్ కుటుంబం నుంచి ముడుపులు వస్తాయి. ఆ మూల తీసుకుపోయి ఢిల్లీలో అక్కడ ఏఐసీసీ భవన్లో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఇచ్చి ఈడికి వచ్చి ఇలా డ్రామాలు ఆడతారు.